హాయ్ అండి. ఇప్పుడు డిన్నర్లోకి మా చిన్న అబ్బాయికి చికెన్ ఎగ్ రోల్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో ఏంటో మీకు ప్రాసెస్ చూపిస్తాను. మార్నింగ్ వండిన చికెన్ కొంచెం ఉండిపోతే అది చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నానండి. ఎగ్ కొంచెం ఉప్పు కారం వేసుకొని బీట్ చేసుకున్నాను. చీజ్ అండి, చపాతీలు కూడా చేసి పెట్టుకున్నాను 2. ఇక ప్యాన్ వేడవుతుంది. కొంచెం చపాతీ కాలిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకోవాలి. చపాతీ 2 సైడ్ కాలాలండి బాగా. చపాతీ కాలిందండి 2 సైడ్. ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. క్యాప్సికమ్, ఆనియన్స్ ఏమి వేయట్లేదండి. మా చిన్న అబ్బాయి తిండు, అవి వేసినా కూడా తీసేస్తాడు. కొంచెం చీజ్ వేసుకుందాం. చికెన్ అండి, రెడీ అయిపోయిందండి చికెన్ ఎగ్ రోలు. ఇంకోటి చేస్తున్నాను సేమ్ ప్రాసెస్లో. పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. చికెన్ ఒకవేళ కూర ఏమైనా మిగిలిపోయినా కాలిపోయిందండి. చపాతీ అయితే 2 వైపులా కాల్చేసాను. ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కానీ మా వాడైతే మాత్రం తిండు, అవి వేసినా తీసి పెట్టేస్తాడు. ఎగ్ కూడా కాలిందండి, ఎగ్ వేసాను కదా. కొంచెం చీజ్ వేసుకొని చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని రోల్ చేసుకోవడమే. ఈజీగా టేస్టీగా ఉంటుంది చికెన్ ఎగ్ రోల్ అండి. మా పెద్ద అబ్బాయి కోసం పన్నీర్ రోల్ చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నాను అది కూడా, ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ చపాతీలు పాన్ పెట్టుకున్నాను. చపాతీ అయితే 2 వైపులు కాల్చేసానండి. చీజ్ వేసానండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. ఇది రోల్ చేసుకోవడమేనండి.
ఇది రోల్ చేసుకోవడం అండి. ఇంకొక పద్ది చపాతీ అయితే మాత్రం 2 వైపులా కాల్చేసుకున్నాం. ఇప్పుడు చీజ్ వేసుకుందామండి. ఈజీగా టేస్టీగా ఉంటుందండి. పన్నీర్ రోల్ అయినా చికెన్ రోల్ అయినా పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాం. పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా చేయాలనిపిస్తే ఇది రోల్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవడమేనండి. చికెన్ ఎగ్ రోల్ ఎలా ఉందో చూడు, టేస్ట్ చూడు. చీజ్ వేసాను నాన్న, ఎలా ఉందో టేస్ట్? బాగుందా? ఓకేనా? మా పెద్దోడు నాన్ వెజ్ తింటండి, అందుకోసం పన్నీర్ రోల్ చేశాను. పెద్ద ఎలా ఉందో చెప్పు నాన్న పన్నీర్ రోలు. టేస్ట్ అయితే బాగుంది. మీరు సబ్స్క్రైబ్. ఓకేనా? నచ్చిందా? నచ్చింది. ఓకేనండి, బాయ్ అండి.